ఈ రోజు బస్సు రాదు, కావాలంటే మీరే చూడండి. ఈ రోజు నువ్వు టయానికి రెడీ అయిపోయావు కదా, అందుకే స్కూల్ బస్సు లేట్ గా వస్తోంది. దారిలో ఎవరు నిలబడకండి, వెళ్ళిపోండి. అరే నేను మర్చిపోయాను. ఏంటమ్మా, ఏమైంది? ఈ రోజు ఈకో ఫ్రెండ్లీ డే, అందువల్ల మీ స్కూల్ బస్సు రాదు. మిస్సెస్ నుగారా, ఒక త్వరగా రక్షించు. చెప్పాలి. అమ్మా, ప్రకృతి పిలుస్తోంది. గుడ్ మార్నింగ్ ఆంటీ. నీకొకటి తెలుసా, పక్కింట్లో బిజీ అనుకుంటా. అమ్మా, ఇప్పుడు హఠాత్తుగా మీకేమైందమ్మా? చెత్త బుట్టలో చెత్త పడేద్దాం అనుకుని మర్చిపోయాను. చాలా త్వరగా వెళ్ళాలనుకుంటా. పని అయిపోయింది. ప్లీజ్ మ్యామ్, మిమ్మల్ని వేడుకుంటున్నాను, చెత్తని ఇక్కడ పడేయకండి. కానీ చెత్త ఇక్కడే కదా పడేయాలి. టౌన్ కౌన్సిల్ మీటింగ్ లో చెత్తల్ని విడదీయమని ఒక కొత్త రూల్ ని పాస్ చేశారు. ఇదిగో అలా చూడండి. టౌన్ కౌన్సిల్ మీటింగా? ఇన్ఫార్మ్ చేయకుండా వదిలినందుకు సారీ. నేను ఈ టౌన్ కి కొత్త మేయర్ని. నా పేరు మాకన్రా సీజన్. బటర్ఫ్లై ఎగురుతోంది. మీకు బాగా తెలుసు, గ్లోబల్ వార్మింగ్ వల్ల మనం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న ఒక కొత్త పద్ధతిని, ఈకో ఫ్రెండ్లీ. ఇది డైలాగ్ కాదు, నిజం. అంటే చెత్త నుంచి ఎనర్జీని తయారు చేసే ఒక కొత్త మిషన్. రండి, మనం సీరియస్ గా ఎర్త్ని ప్రొటెక్ట్ చేద్దాం, ప్రకృతిని ప్రొటెక్ట్ చేద్దాం. రాబోయే తరానికి ఎర్త్ని అందంగా ఇవ్వాలన్న ఆసక్తి మీలో లేదా చెప్పండి? ఈ ప్రపంచాన్ని మనమే రక్షించాలి. ఇష్టం ఉంది. వినడానికి చాలా సంతోషంగా ఉంది. డాన్స్ చూడడానికి అస్సలు బాలేదు. నేను ఇప్పుడు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఏ రోజు మనతో పాటు ఉన్నది మన టౌన్ మేయర్ మతంగా సుషేనా గారు. చెప్పండి మతంగా సార్. గుడ్ మార్నింగ్ ప్రియమైన పిల్లలు. ఓ, డాన్సింగ్ పతంగా. పతంగా కాదు, అతని పేరు మతంగా. మన గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. దీని గురించి ఖచ్చితంగా మీరందరూ కూడా ఇప్పుడు తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారి దగ్గర ఒక షార్ట్ నోటీస్ లో ఎక్స్ట్రా కరికులర్ లెసన్ కి ఒక రిక్వెస్ట్ ని కూడా ఇచ్చాను. నది ఒడ్డులో బోలుడని చెత్త పేరుకుపోయింది. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ గురించి ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. మనమందరం కూడా ఖచ్చితంగా ఈ విషయంలో పాల్గొంటే ఈ అందమైన ప్రపంచాన్ని కాపాడొచ్చు. అయితే రండి, మనమందరం కలుద్దాం. గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ని మనం కాపాడదాం. హౌ కూల్. చూడండి పిల్లలు, మీరు చెత్తని సపరేట్ చేయాలి. కాల్చే చెత్తని విడిగా, కాల్చలేని చెత్తని విడిగా పెట్టాలి. రీసైకిల్ చేసేది విడిగా, రీసైకిల్ చేయలేనిది విడిగా పెట్టాలి. ఏదైనా అడగాలనుకుంటున్నావా? ఇది కాల్చే చెత్త లేకపోతే కాల్చలేని చెత్త, ఇది దేంట్లో చేరుతుంది?